హాయ్ అండి. నమస్తే. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ అందరికీ తెలిసిందేనండి. అదేంటంటే ముఖ్యంగా హెల్త్ బాగోకపోతే ఆ రెసిపీని బాగా వాడతారు. అది చిన్నపిల్లలైనప్పటికీ పెద్దవాళ్ళైనప్పటికీ కూడా అండి. మరి ఈరోజు నేను ఈ రెసిపీ ఎందుకు చేస్తున్నానంటే మా పెద్ద బాబుకి హెల్త్ బాగోలేదండి. సో డాక్టర్ గారు లిక్విడ్తో ఉన్న ఐటమ్స్ని ఇవ్వమన్నారు. అందుకని నేను ఆ రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను. సాధారణంగా లిక్విడ్ ఐటమ్స్ అంటే చారన్నం లేదా పెరుగన్నం ఇవన్నీ ఉంటాయండి. మరి అది కాకుండా రాగి జావ, ఇది కాకుండా ఇంకేమున్నాయంటే అదేనండి వేపుడు జావ అండి. ఇది చాలా హెల్త్కి మంచిది కదండి. చిన్నపిల్లల నుంచి పెద్దవారికి కూడా అందరూ తాగాలి. ఎందుకంటే హెల్త్ బాగోలేనప్పుడు ఈ వేపుడు జావ అనేది చాలా ఎనర్జీ ఇస్తుంది. అందుకే డాక్టర్లు కూడా అదే సజెస్ట్ చేస్తారు, అది తీసుకోమని చెప్పి. మరి అందుకేనండి ఈరోజు నేను ఆ రెసిపీని చెప్పబోతున్నాను. ఆ రెసిపీ ఏమీ లేదండి, ముందుగా ప్యాన్ వెలిగించుకొని దాంట్లో కొంచెం తీసుకో అంటే బియ్యం తీసుకొని బాగా వేగించుకోవాలండి. వేగించుకున్న తర్వాత అవి బాగా దోరగా వేగిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత అండి ఆ వచ్చిన ఆ పౌడర్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఆ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మరగనివ్వాలి. బాగా మరగనిచ్చిన తర్వాత దాంట్లో మనకు కావాల్సిన నెయ్యి వేసుకోవచ్చు, లేదా రాగి పిండి కూడా వేరేగా కలుపుకొని వేసుకోవచ్చు అండి. నేనైతే నెయ్యి అయితే వేయలేదండి, ఎందుకంటే హెల్త్ బాగోలేదు కదండి. ఆయిల్ ఫుడ్ తింటే మళ్ళీ వామిటింగ్ ఏమైనా అవుతుందని చెప్పేసి నేను నెయ్యి అనేది ఏం కలపలేదు. సో నార్మల్గానే నేను ఆ రెసిపీ చేశానండి. అవి వేసిన తర్వాత బాగా సాల్ట్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలండి. చేసిన తర్వాత అలా కలుపుతూ ఉండాలి. చిక్కపడేంత వరకు కూడా కలుపుతూ ఉండాలండి. చిక్కపడిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకోవాలండి. సో హెల్త్ బాగోలేనప్పుడు ఈ రెసిపీని చాలా తీసుకోవాలండి. చాలామంది ఈ రెసిపీని చేసుకుంటారు. సో నేను కూడా ఈ రెసిపీని చేశానండి. మీకు నచ్చితే దీన్ని చూసి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే నాన్ వెజ్ కానీ వెజిటేరియన్ కానీ చెప్పండి, నేను చేస్తాను. సో నా కుకింగ్ ఛానల్ని మీరు ప్రోత్సహించండి. ఈ ఛానల్ ఇంకా ముందు తీసుకెళ్తారని అనుకుంటున్నాను. ఏంటంటే నేను స్టార్టింగ్ ఇప్పుడే పెట్టానండి ఛానల్. నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టనే కానీ నాకు చాలా భయంగా ఉంటుంది. అంటే వాచ్ అవర్స్ వస్తారా లేదా, సబ్స్క్రైబర్స్ వస్తారా లేదా అని అనిపిస్తుందండి. ఫస్ట్ చూస్తే యూట్యూబ్ ఛానల్ పెట్టడం ఇదేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు చూస్తూ తెలుస్తుందండి చాలా కష్టం ఉంటుందని. నేనే కదండి, చాలామంది యూట్యూబర్స్ కూడా చాలా కష్టపడతారు. వాళ్ళు ఎన్నో చేస్తారండి. అన్నీ చేసి ఆ ఛానల్ సక్సెస్ అనేది అవుతుంది. జస్ట్ ఇలా పెడితే అయిపోయేది కదండి యూట్యూబ్ అనేది. నాకు ఇప్పుడు స్టార్ట్ చేసినదా తెలిసిందండి. మరి నన్ను కూడా ఒక యూట్యూబర్గా మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మరి నేను ఇంకా చాలా రెసిపీస్ చేయాలని, అలాగే మీకు ఏం కావాలన్నా ఆ రెసిపీస్ నాకు చెప్పండి. సో కామెంట్లో చెప్పండి, నేను ఆ రెసిపీస్ చేయడానికి ట్రై చేస్తాను. ట్రై చేయడం కదండి, కంపల్సరీ చేస్తాను. సో నన్ను ఇంకా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళండి. మరి నా వీడియోస్ మీరు చూడండి, లైక్ చేయండి, అదేండి మరి నేను చేసిన ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని నా వీడియోస్ మీకు రావాలనుకుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ అనేది చేసుకోవాలండి. లేకపోతే వీడియోస్ ఏమీ రావు, నోటిఫికేషన్స్ కూడా ఏమీ రావు కదండి. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చేయన వీడియోకి లైక్ కూడా చేయండి. మరి అలాగే కాకుండా మరి ఈ ఛానల్ ఇంకా ముందు తీసుకెళ్తారని మేము అనుకుంటున్నానండి. ఎందుకంటే సక్సెస్ అనేది వెంటనే రాదండి, ఎన్నో దాటాలండి. ఆ ఒక స్టెప్ బై స్టెప్ దాటితేనే సక్సెస్ అని వస్తుందండి. మరి నాకు కూడా వెంటనే రావాలని నేను కోరుకుంటుందండి.
నా వీడియోస్ మీరు నిరంతరం కూడా చూస్తూ ఉంటే సో నాకు వాచ్ అవర్స్ అని పెరుగుతుంది. నేను ఇంకా రెసిపీస్ అనేది చేయగలుగుతాను. ఇంకా ఇంకా బాగా వీడియోస్ చేయగలుగుతానండి. సో నా వీడియోని మీరు కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు ఏమి రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. అలాగే అండి మరి నా ఛానల్ని ఫాలో చేసుకోండి. మరి మరి చేసిన ఈ చిన్న వీడియోకి మీరు గుర్తించి ఇవే వీడియోలు తీస్తున్నాను అనుకోకుండా ఇంకా కొత్త కొత్త వీడియోలు ట్రై చేయండి అని నాకు చెప్పండి. నేను ట్రై చేయడానికి ట్రై చేస్తాను. అలాగే అండి మరి నాన్ వెజ్ ఐటమ్స్ కానీ వెజిటేరియన్ కానీ ఏదైనా సరే నేను బాగానే చేస్తానండి. బాగా అయితే ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ ఇంకా బాగా చేస్తాను. సో మీకు నాన్ వెజ్ ఐటెంలో ఏ ఐటెం కావాలో నాకు కామెంట్ చేయండి. మరి మరి స్వీట్ ఐటమ్స్ కూడా నేను బాగానే చేస్తానండి. సో స్వీట్ ఐటమ్స్ కూడా ఏం కావాలితే నాకు చెప్పండి. మరి ఇంతవరకు కూడా ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలండి. మరి నా ఈ యొక్క ఛానల్ని మీరు అలాగే సపోర్ట్ చేయాలని నాకు నాకు ఛానల్ ముందు తీసుకెళ్తారని నన్ను ఫాలో చేస్తారని నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నానండి. మరి ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని కోరుకుంటున్నాను. మీరు చూస్తేనే కదండి మాకు వాచ్ అవర్స్ అనేది పెరుగుతారు. ప్లీజ్ అండి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరి చేసిన ఈ చిన్న వీడియోకి లైక్ చేసుకోండి మర్చిపోకుండా. మరి ఇంకోండి మా బాబుకి ఫుడ్ రెడీ అయిపోయిందండి. సో నేను పెట్టేశానండి వాడికి. ఎందుకంటే ఇది హెల్త్ బాగోనప్పుడు త్వరగా డైజెస్ట్ అవుతుందండి ఈ ఫుడ్ అనేది. సో అందుకే నేను ఈ రెసిపీ చేశాను ఈరోజు. ఇంకా చాలా రెసిపీస్ చేస్తానండి పిల్లలకి. ముందు కూడా నేను పెట్టేది కూడా ఫస్ట్ అంటే బేబీకి ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టానండి ముందు వీడియో. సో ఇది సెకండ్ వీడియో అండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కాకుండా నాన్ వెజ్ ఐటమ్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ నేను పెడతానండి. మరి చూసారు కదండి నాకు ఈ యొక్క వీడియోని. మీరు ఈ వీడియోని చూసి మరి నేను చెప్పిన మాటలని మీరు అర్థం చేసుకొని నన్ను ఫాలో చేసుకుంటారని, నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని, లైక్ చేస్తారని అనుకున్నానండి. మరి 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 చేసిన ఈ చిన్న రెసిపీకి మరి నాకు కామెంట్ చేయండి. ఉంటారండి. బాయ్ అండి. ధన్యవాదాలు.